ఒకరోజు యాపిల్ పండు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు దారిలో ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి యాపిల్ పండుతో ఇలా అంటాడు, బాబూ, దాహంగా ఉంది, కొన్ని నీళ్లుంటే ఇస్తావా? అందులో ఏముంది, ఇవిగో తీసుకోండి. అలా నీళ్లు తాగినాక ఇలా అంటాడు, బాబూ, అడగంగానే నీళ్ళిచ్చావు, నువ్వు చాలా మంచివాడివి. ఇదిగో ఇది తీసుకో. ఈ ల్యాంపు నాకు దేనికి, నాకు వద్దులే. ఇది మామూలు లాంతరి కాదు, మాయా లాంతరి. దీని దగ్గర నించొని మీరు ఏమి కోరిక కోరుకున్నా అది నెరవేరుతుంది. ఓ అవునా, మాయా లాంతరా? ఇవ్వండి. నాకు ఇది ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు. అలా అంతటి తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఏమే, ఇట్రా. ఏంటండి? ఇదిగో నా దగ్గర ఏముందో చూడు. ఏముంది? లాంతరేక. ఇది మామూలు లాంతరి కాదే, మాయా లాంతరి. దీనిని ఏమి కోరుకున్నా నెరవేరుతుంది. ఓ అవునా? ఆ మాయా లాంతర్ని వాళ్ళకి కావాల్సినన్ని కోరుకుంటారు. మంచి భోజనం, నగలు, పెద్ద ఇల్లు, అలా అన్నీ కోరుకుంటారు. అలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు యాపిల్ పండు ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. బాబూ, ఆకలిగా ఉంది, కొంచెం భోజనం ఉంటే పెడతారా? ఏంటి భోజనమా? భోజనం లేదు, ఏం లేదు, వెళ్ళిపో. అప్పుడు లాంతర్లో ఉన్న లైటు ఆరిపోతుంది. అప్పుడు యాపిల్ పండు ఏం కోరుకున్నా ఆ లాంతరి తీరవదు. అప్పుడు యాపిల్ పండుకి అర్థమైంది, తన ఇంటికి వచ్చింది తనకు లాంతరి ఇచ్చిన వ్యక్తి అని. గబగబా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. గురువుగారు, మీరిచ్చిన ఆ లాంతరి పనిచేయట్లేదు. చూడు బాబు, నీకు ఆ లాంతరి ఇచ్చే సమయానికి నీలో మంచితనం, ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం ఉంది. అందుకే నువ్వు ఏం కోరిక కోరుకున్నా ఆ లాంతరి తీర్చింది. కానీ ఇప్పుడు నీలో మంచితనం, సాయం చేసే గుణం అవేవి లేవు. అందుకే ఆ లాంతరి నువ్వు కోరుకున్న కోరికలేవి తీర్చట్లేదు. అలా అనకండి గురువుగారు, ఎప్పట్లాగానే మంచిగా అందరికీ సాయం చేస్తాను గురువుగారు. లాంతరి పనిచేసేలా చూడు గురువుగారు. చూడు బాబు, ఆ లాంతరిలో లైటు ఒక్కసారి ఆగిపోయిందంటే ఇంకా అది వెలగదు, ఆ లాంతరి పనిచేయదు.